హరీష్ రావు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సీతక్క. ఏ ప్రభుత్వం మహిళకు మంచి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. మేము మహిళల కోసం పనిచేస్తుంటే హరీష్ రావుకు కడుపు మంటన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆడబిడ్డంటే కవిత ఒక్కతేనన్నారు. మహిళా సభ సక్సెస్ చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు సీతక్క. హరీష్ రావు లేనిపోని అబద్ధాలతోటి ఆడవాళ్ళు నిర్వహించుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా సభను కించపరిచే విధంగా ఆ సభ సక్సెస్ అయితే కళ్ళలో నిప్పులు పోసుకొని వాళ్ళ ఇళ్లలో కడుపు మండిపోతుంది. అందుకనే మా మీద లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ తెలుసు, ఏ ప్రభుత్వము గత 10 ఏళ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి మహిళా స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎలా మహిళని ప్రోత్సహిస్తుందో రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు అర్థమవుతూ ఉంది. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు, మహిళలు అప్పుల పాలవుతున్నారు, మహిళలు ఆగమవుతున్నారు. అయ్యా, మీకంటే దరిద్రంగా ఈ దేశంలో ఎవరు లేరు. ఆడబిడ్డలు ఎవరైనా ఎదగాలంటే మీ కవితమ్మనే ఉండాలి. ఈ రాష్ట్రంలో బతుకమ్మ ఆడాలన్నా ఆమె ఉండాలి. బీసీ ఉద్యమం అన్నా ఆమె వచ్చి హైజాక్ చేస్తుంది, ఎస్సీ ఉద్యమం అన్నా ఆమె హైజాక్ చేస్తుంది, మహిళల ఉద్యమమైనా ఆమె హైజాక్ చేస్తుంది. ఇలా కేవలం మీ ఇంటి బొమ్మలు, మీ ఇంటి బిడ్డలు మాత్రమే ఉండాలి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ ముందుకు రావద్దనేది మీ యొక్క లక్ష్యం, మీ యొక్క ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళా సభను సక్సెస్ అయిందని చూసి కళ్ళలో నిప్పులు పోసుకొని అవాకులు చెవాకులు అబద్ధాలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడతామన్నారు కదా, ఖచ్చితంగా మేము నిరూపిస్తాం. మీ గత 5 సంవత్సరాలు 2019 నుంచి 2023 వరకు మహిళలకు మీరు ఇచ్చిన బ్యాంకు లింకేజీలకు పావుల వడ్డీ డబ్బులు మీరు ఇవ్వలే. ఎంత ఇవ్వాలి? మీరు 3,485 కోట్ల రూపాయలను మీరు ఇవ్వాల్సింది ఉండే. వడ్డీలు మీరు ఇవ్వాల్సినటువంటి వడ్డీ, మీరు పెట్టిపోయినటువంటి బాకీ మహిళలకు 3,485 కోట్ల రూపాయల వడ్డీ డబ్బులు ప్రభుత్వం, మీ ప్రభుత్వం రిలీజ్ చేయకపోవడం మూలంగా ఇవాళ మహిళలు అప్పుల పాలయ్యారు. మీ 5 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన వడ్డీ డబ్బులు ఎంత అంటే 409 కోట్లు. లాస్ట్కు అభయస్తం డబ్బులు తిన్న చరిత్ర కూడా మీదే. మీరు మా గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎస్, మేము గత 2024లో వచ్చిన తర్వాత మా ప్రభుత్వం గత మార్చి వరకు ఉన్న డబ్బులు ఫ్రీ చేసి ఈ మార్చి అంతర్జాతీయ దినోత్సవం రోజు మిగతా వడ్డీ డబ్బులను కూడా ఇవ్వాలని డిసైడ్ చేసి ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. కనీసం మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? మహిళా సంఘంలో ఉన్న సభ్యురాలు చనిపోతే ₹1 వాళ్ళకి హెల్ప్ చేద్దామని మేము ఇవాళ 10 లక్షల తోటి గత సంవత్సరం అంతా 400 మంది మహిళలు చనిపోతే 45 కోట్ల రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది మా చిత్తశుద్ధి. మీ చిత్తశుద్ధి ఏంది? వాళ్ళు మహిళలు రూపాయి పొదుపు చేసుకొని అభయాస్తం కింద దాచుకుంటే అవి కూడా వాడుకొని మీరు ఇవాళ మహిళల్ని ఆగం చేస్తున్నారు. అబద్ధాలకు గుట్టిరా మీరు. నిజంగా అబద్ధాలకు గుట్టిన వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. అసెంబ్లీ వేదికగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నీ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయా, మా ప్రభుత్వంలో ఏం పెండింగ్ ఉన్నాయో మేము 24లో ఏదైతే జనవరి నుంచి ఉన్నటువంటి వడ్డీలు మార్చిలో క్లియర్ చేసినాం. ఇప్పుడు మార్చి టు మార్చి మళ్ళీ క్లియర్ చేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి. మరి 3 ఏళ్ళు 000 ఉన్నాయి. రూపాయి కూడా రిలీజ్ చేయలే మీరు 3 ఏళ్ళల్లో. 5 ఏళ్లలో మీరు ఇచ్చింది కేవలం 409 కోట్లు. ఇది మీ చిత్తశుద్ధా? ఇది మీరు మాట్లాడే అర్హత ఉందా? హరీష్ రావు మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు రిపోర్ట్ తెప్పించుకోండి, వాస్తవాలను మాట్లాడండి. అబద్ధాలు 10 సార్లు చెప్తే అదే నిజమవుతుందని అనుకుంటారని భ్రమిస్తున్నారు. కానీ మహిళలు ఇవాళ ప్రతి దగ్గర 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చారు. ఉపాధి కల్పించడం కోసం కృషి చేస్తున్నారు. ఆ కోటీశ్వరులను చేయాలంటే మీ లెక్క నైట్కు నైటే ఎవరు కోటీశ్వరులు గారు. ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తున్నాం. కోటీశ్వరులు కావడం కోసం వాళ్ళకు పునాది చేస్తున్నాం, వాళ్ళకు వర్క్స్ ఇస్తున్నాం, వాళ్ళకు బిజినెస్ క్రియేట్ చేస్తున్నాం, అవేర్నెస్ ఇస్తున్నాం, క్యాంప్స్ పెడుతున్నాం, ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి. మరి మీరు కేవలం రెచ్చగొట్టడం, వీళ్ళు చేయలే, వాళ్ళు చేయాలి. అరే, మేము చేసిన డబ్బుల అభయాస్తం డబ్బులు కూడా మీరే తిన్నారు. ఇవాళ మేము మహిళల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తుంటే ఫ్రీ బస్ ఎందుకు, కొట్టుకోవడానికా, డ్యాన్స్లు వేసుకోవడానికా అని మాట్లాడారు. మీకు మాట్లాడే అర్హత ఉందా మహిళల గురించి? కాబట్టి మహిళల గురించి ఎక్కువ మాట్లాడుకుంటే మంచిది.
మీ కుటుంబ సభ్యురాలు ఉన్నారు కదా, ఆమె గురించి బాగా పొగుడుకుంటే సరిపోతుంది.